గ్రహాంతర జీవులు అంటే ఏలియన్స్ ఉన్నాయా లేదా అనే దానిపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది సార్. కొందరు అంటూ ఉంటారు ఉన్నాయి, మేము చూసాము అని కూడా అనేవాళ్ళని చూసాం. ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అంటూ ఉన్నారు సార్, గ్రహాంతర వాసులు ఉన్నాయి. కానీ ఈ ఏరియా 51 కి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. ఒకసారి బైక్ ప్లీజ్. They're real, but I haven't seen them, and they're not being kept in what is it? Area 51. Area 51. There's no underground facility unless there's this enormous conspiracy, and they hid it from the President of the United States. What was the first question you wanted answered when you became president? Where are the aliens? Where are the aliens? ఏలియన్స్ ఉన్నాయని చెప్తున్నారు సార్. ఆయన అమెరికా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అండ్ ఈ ఏరియా 51 గురించి ఆయన మాట్లాడారు. అసలు ఏంటి సార్ ఈ ఏరియా 51? అమెరికాలోని నెవాడా డెజర్ట్ లో ఒక ప్రాంతం. ఇది ఎప్పటి నుంచో ఈ ఏలియన్స్ సంబంధించిన క్రాఫ్ట్స్, వాళ్ళు వచ్చిన వాహనాలకు సంబంధించిన వెడి భాగాలు, ఏలియన్స్ కు సంబంధించిన బయాలజికల్ మెటీరియల్ ఇక్కడ ఉంది. అమెరికా ఎప్పుడో దశాబ్దం క్రితమే వీటిని ఇక్కడ స్టోర్ చేసి ప్రయోగాలు చేస్తుంది అనేది ఒక ఆరోపణ. సో నెవాడాలోని ఒక ప్రాంతం ఏరియా 51. రకాల స్పెక్యులేషన్లు వచ్చాయి. అమెరికన్ మిలిటరీ ఇది నిర్వహిస్తోంది. అమెరికా వద్ద ఏలియన్స్ కు సంబంధించినవి వాళ్ళు క్యాప్చర్ చేసుకొని ఉన్నారు. ఇలాంటి రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి ఈ ఏరియా 51 నుంచి. సో ఇప్పుడు బరాక్ ఒబామా చెప్పింది అలాంటిది ఏమి ఏరియా 51లో లేదు. అక్కడ ఏదైనా మరి అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ ఉండి ఏదైనా పెద్ద కుట్ర జరిగి దేశ అధ్యక్షునికి కూడా తెలియకుండా దాచిపెడితే తప్ప ఏరియా 51లో ఏలియన్స్ కు సంబంధించిన ఏవి లేవు అని చెప్తున్నాడు. ఇక ఏలియన్స్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను అన్నాడు. ఆయనే కాదు, చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు దీన్ని అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ UFO అని, అన్ఐడెంటిఫైడ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఏరియల్ ఫినామినా అని UAP అని అంటారు. సో చాలా సార్లు అమెరికన్ మీడియాలోను ప్రపంచ మీడియాలోను ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఈవెన్ అమెరికా మిలిటరీ కూడా ప్రకటించింది ఎస్ అసలు ఆరిజిన్ ఏంటి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారు, వాటి స్వభావం ఏంటి, అర్థం కాని ఆబ్జెక్ట్స్ ను మేము గగనతలంలో చాలా సార్లు గమనించాము అన్నది అమెరికన్ మిలిటరీ కూడా చెప్తుంది. దట్ డజంట్ మీన్ అవి ఏలియన్స్ అని కాదు. పాయింట్ ఏంటంటే వీ కుడ్ నాట్ ఐడెంటిఫై దర్ ఆరిజిన్, వాటి నేచర్ ఏంటి, వాటి క్యారెక్టర్ ఏంటి అని. వీటిపైన రకరకాల వీడియోలు, రకరకాల స్పెక్యులేషన్లు వస్తాయి. స్టీఫెన్ హాకింగ్ గ్రేటెస్ట్ థియరిటికల్ ఫిజిసిస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఆయనను అడిగితే ఒకటే చెప్పాడు, టు మై మ్యాథమెటికల్ మైండ్ ఏలియన్స్ ఎగ్జిస్ట్ అయ్యే ప్రాబబిలిటీ ఉండవచ్చు. ఇప్పుడు బరాక్ ఒబామా కూడా అదే చెప్పాడు. ఇంత విశాలమైన యూనివర్స్, లక్షల కోట్ల కిలోమీటర్ల దూరం ఒక గ్రహానికి మరో గ్రహానికి. సో అనేక సూర్య కుటుంబాలు, లెక్కలేనన్ని సూర్య కుటుంబాలు ఉంటాయి. ఒక సూర్య కుటుంబంలోనే ఒక గ్రహానికి మరో గ్రహానికి మధ్య కోట్ల కిలోమీటర్ల తేడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనకు నియరెస్ట్ గా ఉన్న మూన్ అనే ఒక సెలెస్టియల్ బాడీని ఎంత దూరమో చూడండి. అంగారక గ్రహం మనకు ఉన్నంతలో నియరెస్ట్ అది. అక్కడికి వెళ్ళడానికి 8 నెలలు పడుతుంది. మన మంగళ్యాన్ మిషన్ 8 months పట్టింది. ఇక ఇంతకన్నా వేల లక్షల రెట్లు దూరంలో మన సోలార్ ఫ్యామిలీలోనే ఉన్నాయి. ఇలాంటి సోలార్ ఫ్యామిలీస్ అనేకం, అనంతం. విశ్వం అనంతమైంది. ఈ అనంతమైన విశ్వంలో ఎక్కడ ఏముందో ఎవరు చెప్పగలుగుతారు? సో వాళ్ళు ఏ రూపంలో ఉన్నారు, అసలు మనకున్న డైమెన్షన్స్ ను మించి ఉన్నారా? సో నోబడీ నోస్ వాళ్ళ డైమెన్షన్స్ ఏంటి, వాళ్ళ యూనివర్స్ 2 dimension 3 dimension మనం సినిమాలు చూస్తాం, 3 dimension ఇంకో రకంగా ఉంటుంది. సో మీకు నోబడీ నోస్ ఇన్ వాట్ ఫార్మ్ దే ఆర్, ఇన్ హౌ దే కమ్యూనికేట్, వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ దే ఆర్ మేడ్ అప్, నోబడీ నోస్. సో అందువల్ల ఈ అనంతమైన విషయంలో ఉండే అవకాశం ఉంది అనేది నమ్ముతారు. ఈవెన్ స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళకు కూడా టు మై మ్యాథమెటికల్ మైండ్ ఎస్. కానీ ఆ గ్రహాంతర వాసుల కోసం మీరు పరిశోధించి ప్రయోజనం ఏంటి? ఒకవేళ పరిశోధించినా వారు నీకన్నా అత్యంత శక్తివంతులు కూడా కావచ్చు. దే మే బి మోర్ సఫిస్టికేటెడ్. అప్పుడు మానవాళి ఉనికికే ప్రమాదం కదా, అది ఇంకా డేంజరస్ కదా. ఇప్పుడు నీకు నిజంగానే గ్రహాంతర వాసులు ఎన్కౌంటర్ అయ్యావు అనుకున్నా,
వాడు నీకన్నా మిలియన్ టైమ్స్ మోర్ సఫిస్టికేటెడ్ ఉండొచ్చు. సో అప్పుడు నీకు పెద్ద ప్రమాదం దారి తీసే అవకాశం కూడా ఉంటుంది కదా. సో అందువల్ల ఎందుకు ఈ ఆలోచన అనేది చాలా మంది చెప్పేది. అంటే ఉండవచ్చు, ఈ విశాలమైన విషయంలో ఎక్కడైనా జీవం ఉండవచ్చు. అది ఏ రూపంలో ఉందో కూడా తెలియదు. జీవం అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్న ఈ స్వభావం కలిగినటువంటి మెటీరియల్తో, బయాలజికల్ మెటీరియల్తో జీవం ఉంది. రేపు ఈ బయాలజికల్ మెటీరియల్ కాక అదే మెటీరియల్తో తయారైందో ఎవరికి తెలుసు? ఇప్పుడు మనకున్న భూమి పైన ఇంకో ఇన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఈ వీటితో ఈ భూమి తయారై ఉంది. అది ఇంకా దేంతో ఉంటుందో మనకి ఎవరిక? సో నోబడి నోస్. అందువల్ల ఎలాంటి లైఫ్ ఉందో వెరీ డిఫికల్ట్ టు గెస్. ఇప్పటి వరకు శాస్త్రీయంగా గ్రహాంతర వాసులు ఉన్నట్టు కానీ, వాళ్ళని చూసినట్టు కానీ, వాళ్ళ ఉనికిని కనుగొన్నట్టు కానీ ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఉన్నదల్లా తమకు అర్థం కాని ఆబ్జెక్ట్స్ అంతరిక్షంలో ఉంటే దాన్ని అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా, వాళ్ళకి అర్థం కాలేదు ఇది ఏంటి అని. ఇప్పుడు ఈవెన్ అమెరికాలో నిఘా బెలూన్స్, హాట్ బెలూన్స్ వచ్చినా కూడా ఏలియన్స్ అనుకున్నారు వాటిని. అలాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ చూసిన వాళ్ళు ఉన్నారు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఏరియల్ ఫినామినా అంటే ఇది ఏంటో అర్థం కాదు. ఇదిగో ఈ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని స్వభావం ఏంటి, ఇదేంటో తెలియని సందర్భాలు ఉన్నాయి తప్ప ఖచ్చితంగా గ్రహాంతర వాసులు ఏంటి, ఈ సూర్య కుటుంబం దాటి ఇంకో సూర్య కుటుంబం నుంచి కూడా వస్తున్నారేమో కిరక. సో నోబడి నోస్. అందువల్ల దాని మీద మనం ఆలోచించి సాధించేది ఏమీ లేదు. అందుకే మనకు తెలియని అంశాల సమాధానం దొరకని ప్రశ్నల గురించి తలకాయ పట్టుకోవడం కన్నా సమాధానం ఉన్న ప్రశ్నలు ఉన్నాయి కదా. ఇప్పుడు సమాజంలో అసమానతలు ఉన్నాయి, పేదరికం ఉంది, ఉద్యోగాలు సమస్యగా ఉంది, వాణిజ్య యుద్ధాలు జరుగుతున్నాయి, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి. వీటిని మొదలు పరిష్కరించుకుందాం. ఆ ఉన్న గ్రహం పైన ఉన్న మనుషులే కొట్టుకొస్తాను. మతం పేరిట, ప్రాంతం పేరిట, కులం పేరిట, దేశం పేరిట ఒకటి మీద ఒకటి ఆధిపత్యాన్ని చెలాయించుకుంటున్నాడు. ఇంకో గ్రహం వాసులు చేంజ్ చేస్తారు. మొదలు ఈ గ్రహంలో ఉన్న వాసులందరూ సుఖంగా ఐక్యంగా ఉంటే తర్వాత చేస్తారు. మనమే కొట్టుకుంటాం రోజు. ఒక దేశం మరో దేశంపై యుద్ధం చేస్తుంది, ఒక వర్గం మరో వర్గాన్ని ఆధిపత్యం చెలాయిస్తోంది, విద్వేషాలతో సమాజం నిట్టనిలా చీలిపోతుంది. అవడం బాగా ఒక దేశం అత్యంత సంపన్న దేశం, మరో దేశం నిరుపేద దేశం. సో భూమిపై ఉన్న గ్రహంలోనే ఇన్ని సమస్యలు ఉండగా వీటన్నిటిని పరిష్కరించడం మానేసి మనకు సమాధానం దొరకని గ్రహాంతర వాసుల గురించి ఆలోచించే సమయం వృధా చేసుకోవడమే కదా.